హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నైట్ టైం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని న్యూ డ్రైవర్స్ ఏదైనా డ్యూటీ చేస్తున్నా అండ్ అదేవిధంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారు ఫస్ట్ టైం సిటీ ట్రాఫిక్లో అదే నైట్ టైంలో డ్రైవింగ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అద్భుతమైన ప్రో టిప్స్ చెప్తాను. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరూ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని వివరాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే డే టైంలో డ్రైవింగ్ చేయడం వేరు, నైట్ టైంలో డ్రైవింగ్ చేయడం వేరు. నైట్ టైంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అతి ముఖ్యంగా పాటించవలసిన కొన్ని అద్భుతమైన టిప్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం డ్రైవింగ్ నైట్ టైంలో చేయాలంటే మన కారు యొక్క హెడ్లైట్స్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేయాలి. సో మీరైతే ఒకసారి హెడ్లైట్స్ అనేది ఎలా పనిచేస్తున్నాయి అనేది దాని గురించి చెక్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ బాగా నీట్గా క్లీన్ చేసుకోండి. అదేవిధంగా విండ్ స్క్రీన్ మెయిన్ హెడ్ గ్లాస్ అనేది ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం నైట్ టైంలో డ్రైవింగ్ చేసినప్పుడు మనకు చాలా క్లియర్గా వ్యూ కనిపించాలంటే మనకి ముందు ఉన్న గ్లాస్ అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తోని. ఇప్పుడైతే నేను మీకు డ్రైవింగ్ చేసుకుంటూ పాటించవలసిన అతి ముఖ్యమైన టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చాలా జాగ్రత్తగా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందున్న వెహికల్కి మన వెహికల్కి అనేది ఎప్పటికీ ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయండి. మామూలుగా మీ డే టైంలో ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటున్నారో దానికి కొంచెం డబల్గా పెట్టుకోండి. ఎందుకంటే ముందున్న వెహికల్ బ్రేక్ కొడితే మన వెహికల్ సడన్గా బ్రేక్ కొట్టి ఆపాలంటే కొంచెం డిస్టెన్స్ ఉంటే మనం ఆపలేస్తాం. నేను దగ్గరికే ఉన్నాం అనుకోండి, ముందు సైడు ఎవరు ఎప్పుడు సడన్గా బ్రేక్ కొట్టే తెలియదు. ముందు వెళ్తున్న ఆటో వాళ్ళు కానివ్వండి, బైక్ వాళ్ళు కానివ్వండి, సడన్గా బ్రేక్ కొట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ ముందు నుంచి ఎవరైనా సడన్గా రోడ్డు క్రాస్ చేసిన వాళ్ళు వచ్చినా కానీ బ్రేక్ కొడతారు. సో అలా బ్రేక్ కొట్టినప్పుడు మనం దగ్గర వెనకలనే బ్యాక్ సైడే ఆనుకొని ఉంటే మనం బ్రేక్ కొట్టలేం. అసలు వితిన్ సెకండ్లో ఆగిపోతుంది. సో అక్కడ మనం కంట్రోలింగ్ అనేది చేయలేం, ఆ వెహికల్ని గుద్దేస్తాం కంపల్సరీ. సో అందుకోసమే ప్రతిసారి మీరు సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీరు ఆ లోపే తేరుకొని బ్రేక్ కొట్టేస్తారు. సో మనం దాని దగ్గరికి వెళ్ళి మనం దాన్ని గుద్దకుండా అయితే ఆపేస్తాం, అంత దూరం వెళ్ళక ముందుకే. సో ఇలా ఎల్లప్పుడూ మీరు ఖచ్చితంగా సేఫ్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ వ్యూ మిర్రర్ ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. ముందు వెహికల్స్ ఆగుతున్నాయి అంటే మీరు చాలా దూరం నుంచే మీరు మాన్యువల్ కార్ నడుపుతున్నట్టయితే గేట్స్ అనేది డౌన్ అవుతూ చాలా స్లోగా ఆగిపోవాలి. కార్ మొత్తం ఆగిందనుకోండి, మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్లోనే మూవ్ చేయాలి. సెకండ్ గేర్లో మూవ్ చేస్తానికి అస్సలు ట్రై చేయొద్దు. క్లచ్ ప్లేట్ల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, క్లచ్ ప్లేట్లు తొందరగా పాడైపోతాయి. కారు ఆగిన ప్రతిసారి ఏ కార్ అయినా ఎనీ కార్ మొత్తం ఆగిందంటే ఫస్ట్ గేర్, కొంచెం మూమెంట్ ఉంది ఒక 5, 10, 15 లోపు ఉందంటే సెకండ్ గేర్లో వెళ్ళిపోతుంది. ఇలా మీరు స్పీడ్ ప్రకారం మీ గేర్స్ అయితే చేంజ్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ గేర్స్ చేంజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇలా మీరు ముందు సపోజ్ మీరు లెఫ్ట్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒకసారి మిర్రర్ చూసిన తర్వాతకి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తూ స్లోగా లైన్స్ అయితే క్రాస్ కావాలి. మళ్ళీ లైన్ క్రాస్ అయిన తర్వాతకి లెఫ్ట్ వచ్చేసిన తర్వాతకి ఇండికేటర్ తీసేయాలి. చాలామంది కొంచెం కొత్తలో ఏం చేస్తారు, ఇండికేటర్ వేస్తారు కానీ ఇండికేటర్ తీయడం మర్చిపోతుంటారు. సో అలా వెనక వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీళ్ళు ఇండికేటర్ వేశారు కదా, వీళ్ళు లెఫ్ట్ వెళ్తారా, లెఫ్ట్గా ఇండికేటర్ వేసారు లెఫ్ట్ వెళ్తున్నారేమో అని మనం వాళ్ళ వెనకాలనే ఫాలో అవుతుంటారు. సో అందుకోసం మీరు మనం లైన్ కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ తిరిగిన తర్వాతకి అయిపోయిన తర్వాతకి మళ్ళీ మనం ఇండికేటర్ అనేది క్లోజ్ చేయాలి ఇమీడియట్లీ. సో అలా మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వేసుకోవాలి. సపోజ్ ఇక్కడ యూటర్న్ ఉందనుకోండి, వాళ్ళు యూటర్న్ చేసే వాళ్ళు రైట్ సైడ్ ఉంటారు. మీరేం చేస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ సింపుల్గా లెఫ్ట్ లైన్ అనేది క్రాస్ కావాలి. సో మనం
వెళ్ళే రూటు మనకు క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఎవరు ఆగరు, ఎవరి తొందర ఆరికే ఉంటుంది, ఎవరి నేను ముందు వెళ్ళాలనే తొందర ఉంటుంది సిటీలో ట్రాఫిక్లో మెయిన్. సో ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ మనం డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లైఓవర్స్ మీద ఎప్పుడైనా సరే చాలా స్లోగా వెళ్ళాలి, ముందున్న వెహికల్స్ని గమనిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. సో ఫ్లైఓవర్స్ మీద ఓవర్టేక్ అనేది అస్సలు చేయదు, ఎందుకంటే చాలా డేంజర్. మనం ఆ ఓవర్టేక్ చేస్తానికి ప్లేస్ తక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ సరిగా మనం ఓవర్టేక్ చేయలేదంటే మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ గుద్దే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు ఫ్లైఓవర్స్ మీద చాలా స్లోగా డ్రైవింగ్ చేస్తాను ట్రై చేయండి. ఓకే, ఆల్రెడీ ఫ్లైఓవర్స్ మీద క్లియర్గా మనకు స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి, ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఫ్లైఓవర్ మీద ఓవర్టేక్ అనేది చేయొద్దు, ఓవర్టేక్ ప్రొవైడెడ్ అని మీకు సింబల్ కనిపిస్తుంది. సింబల్ ఇక్కడ ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇలాంటి సింబల్ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఫ్లైఓవర్స్ మీద ఓవర్టేక్ చేయొద్దు, ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతాయి ఫ్లైఓవర్స్ మీద. అండ్ మన ముందు వెళ్తున్న వెహికల్ అక్కడ బ్రేక్ కొట్టినంటే అక్కడ మామూలుగా లైట్స్ అనేది ఎక్కువగా బ్లింక్ అవుతుంటాయి, చాలా డార్క్గా ఉన్న లైట్సే మామూలుగా వెళ్తున్నప్పుడు వెహికల్ చాలా డిమ్గా ఉంటాయి. సో ఇక్కడ సపోజ్ మన ముందు ఒక కార్ వెళ్తుంది చూడండి. సో మామూలుగా ఇప్పుడు బ్రేక్ కొడతలేరు వాళ్ళు, బ్రేక్ కొట్టినప్పుడు చాలా ఫోకస్ అనేది ఎక్కువ వస్తుంది. సో ముందు మనకు కియా ఉంది చూడండి, ఇప్పుడు బ్రేక్ కొడుతారు వాళ్ళు, మళ్ళీ రిలీజ్ చేసారు. సో మళ్ళీ బ్రేక్ కొట్టినప్పుడు మళ్ళీ లైట్స్ అనేది ఇక్కడ ఎక్కువ బ్లింక్ అవుతాయి అన్నట్టు, చాలా డార్క్గా కనిపిస్తాయి, రెడ్ కలర్ ఎక్కువగా వస్తుంది. సో ఆ విధంగా మనం ఆ ముందు ఉన్న వెహికల్ అనేది మనకు బ్రేక్ కొడుతుందని తెలుసుకోవాలి. సో ఇలా సింపుల్గా మనం స్లో కావాలి ఖచ్చితంగా. నైట్ టైం అనేది డే టైంలో మనం ఎలా డ్రైవ్ చేస్తున్నామో నైట్ టైం అనేది అలా ఉండదు. సో మనకి ఏది సరిగ్గా కనిపించదు, జస్ట్ ముందు భాగమే కొంచెం లైట్గా కనిపిస్తుంది. సో మిగతాదంతా డార్క్ ఉంటుంది. సో అందుకోసమే ఇలా అన్ని చుట్టుపక్కల మొత్తం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ వెహికల్స్ ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ చాలా జాగ్రత్తగా మీరు అంతా ఫోకస్ మొత్తం రోడ్డు మీదనే ఉండాలి. ఇక ఏ ఆలోచన రాకూడదు. మొబైల్ ఫోన్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. సాంగ్స్ వింటున్నాగినా మీరు సాంగ్స్ అనేది చాలా స్లోగా పెట్టుకోండి. సౌండ్ నేను ఎక్కువ పెట్టుకుంటే మీకు వెనకాల వచ్చిన వెహికల్స్ హారన్ కొడుతున్నా సరే మీకు సరిగా కనిపించదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది లో బీమ్. సో ఐ బీమ్ వేస్తే చూడండి, ఇక్కడ ఐ బీమ్ వేసాను. సో చూడండి చాలా బ్రైట్నెస్ ఎక్కువ పెరిగింది లైటింగ్ అనేది. సో ఇక్కడ హై బీమ్ అనేది వాడొద్దు సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఎదురుగా వచ్చే వెహికల్స్కి మన హై బీమ్ వేస్తే లైట్ ఫోకస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అలా డైరెక్ట్ వాళ్ళ కళ్ళకు కొడుతుంది. అందుకోసమే మీరు సిటీలో డ్రైవింగ్ చేసినప్పుడు ఓన్లీ లో బీమ్ వేసుకొని డ్రైవింగ్ చేయాలి. హై బీమ్ అనేది ఎప్పుడు వేయదు. సపోజ్ మీకు కొంచెం బాగా చీకటి ఉంది, ఎదురుగా ఏ వెహికల్స్ రావట్లేవు, సరిగా కనిపిస్తలేదు అనుకున్నప్పుడు అప్పుడు మీరు హై బీమ్ వేసుకోండి. కానీ నార్మల్గా మీకు అపోజిట్ సైడ్లో వెహికల్స్ వస్తున్నాయంటే మనం హై బీమ్ అనేది వేయద్దు, వాళ్ళకు కళ్ళు అస్సలు కనిపించవు, ఫోకస్ డైరెక్ట్ పోయి కళ్ళకు కొడుతుంది అన్నట్టు. ఓకే, ఇలా ఖచ్చితంగా మీరు ఈ లైటింగ్ అనేది ఫాలో కావాలి. మీరు నైట్ టైం సిటీలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా సెంటర్ లైన్లో డ్రైవింగ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో మీరు డివైడర్ పక్కకు డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఆ లైటింగ్ ఎదురుగా వచ్చే వెహికల్ యొక్క ఫోకస్కి మీకు డివైడర్ అనేది సరిగా కనిపించదు. సో అందుకోసం మీరు ఇలా సెంటర్ లైన్ కానివ్వండి, ఇలా లాస్ట్ లైన్లో కానివ్వండి డ్రైవింగ్ చేస్తానికి ట్రై చేయండి. అప్పుడే మీకు యూ అన్నది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇలా లైన్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లైన్స్ గమనిస్తూ సెంటర్ లైన్లో డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సపోజ్ ఇక్కడ యూటర్న్ వచ్చింది, ఇలాంటి ప్లేస్లో చాలా స్లోగా వెళ్ళాలి మనం, ఎందుకంటే యూటర్న్ చేసేటోళ్ళు సడన్గా వచ్చేస్తారు. సో అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా స్లో అవి ఏ వెహికల్స్ లేవు అనుకున్నప్పుడు మళ్ళీ మనం రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇలా రైట్ లైన్లో ఉండండి. ఒకవేళ మీరు రైట్ లైన్లో మీకు డివైడర్ అంత కనిపించదు అనుకుంటే మీరు ఇలా సింపుల్గా మళ్ళీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ మళ్ళీ మీరు లైన్ అనేది ఇండికేటర్ వేస్తూ సెంటర్ లైన్కి మారాలి. ఇలా ప్రతిసారి మీరు లైన్ మారేటప్పుడు ఖచ్చితంగా మిర్రర్స్ చూస్తూ
ఇండికేటర్ వేసిన తర్వాతకి ఏ వెహికల్స్ లేవు అని నిర్ణయించుకున్న తర్వాతకే మన లైన్స్ అనేది సింపుల్గా క్రాస్ కావాలి. ఇలా ఏ సైడ్ చూడకుండా ఇండికేటర్ వేయకుండా సడన్గా మనం అయితే లైన్ అయితే క్రాస్ కావద్దు. ఎందుకంటే మన బ్యాక్ సైడే వెహికల్స్ ఉంటాయి. సో మనం సడన్గా మనం లైన్ మారడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో స్ట్రైట్కి వెళ్తుంది, సడన్గా లెఫ్ట్ వెళ్ళిపోతుంది. మన స్ట్రైట్ వెళ్తుంది కదా, మనం లెఫ్ట్ తీసుకుందామని లెఫ్ట్కి వెళ్ళిన అనుకోండి, మీరు లెఫ్ట్ తిరిగిన అనుకోండి, సో ఇద్దరు గుద్దుకుంటారు అక్కడ. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా లైన్స్ మారిన ప్రతిసారి ఖచ్చితంగా మిర్రర్ చూడాలి, ఇండికేటర్ ఆన్ చేస్తూ ఇలా లైన్స్ క్రాస్ కావడం అనేది చాలా పర్ఫెక్ట్ పద్ధతి. అండ్ నైట్ టైం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్లోగా డ్రైవింగ్ చేయండి, స్పీడ్గా అనేది వెళ్ళొద్దు. ఎంత స్లోగా డ్రైవింగ్ చేస్తే మీకు అంత సేఫ్ అన్నట్టు. సో ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడు అన్నీ పర్ఫెక్ట్గా గమనిస్తూ మీరు సెంటర్ లైన్లో డ్రైవింగ్ అయితే చేయండి. ఇలా డివైడర్ పక్కకు అయితే ఉండవద్దు. ఫస్ట్ మీకు స్టార్టింగ్లో కరెక్ట్ మార్జిన్ అనేది అర్థం కాదు, రైట్ సైడ్ జడ్జిమెంట్ అనేది మీరు అంతగా పర్ఫెక్ట్గా అయితే గెస్ చేయలేరు. ఇలా మీరు సెంటర్ లైన్లో అండ్ లాస్ట్ మిడిల్ లైన్లో కానీ అండ్ లాస్ట్ లైన్లో డ్రైవింగ్ చేస్తానికి ఎక్కువగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు తొందరపడకుండా నిదానమే ప్రధానం. ఎంత స్లోగా డ్రైవింగ్ చేస్తే అంత సేఫ్గా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు. ఇలా మిర్రర్స్ చూస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ నైట్ టైంలో అయితే మీరు చాలా క్లియర్గా ఇవన్నీ పాటించినట్టయితే సిటీ ట్రాఫిక్లో నైట్ టైం డ్రైవింగ్ చేయడం అనేది అంత కష్టమేమి ఉండదు ఫ్రెండ్స్. సో ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై.